పల్లె ప్రజలకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్న బెల్ట్ షాపుల నిర్వహణకు ప్రభుత్వం కళ్లం వేసేలా చర్యలకు ముందడుగు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఎత్తివేసేలా సర్కార్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 3000 వరకు బెల్ట్ షాపులుండగా కోట్లలో వ్యాపారం సాగుతోంది. పల్లెల్లో పదుల సంఖ్యలో కిరాణా షాపులు, హోటల్లో బాహటంగానే దందా నడుస్తోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులకు అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూలుగా తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో బెల్ట్ షాపుల పేరిట మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏ సమయంలోనైనా మద్యం అందుబాటులో ఉండటంతో కూలీలు మొదలుకొని రైతులు, ఇతర వ్యాపారాలు చేసుకునేవారు కష్టపడి సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం తాగడానికే వెచ్చించడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వైన్సులు నిర్ణీత సమయాల్లో మూసివేస్తున్న బెల్ట్ షాపులకు నియంత్రణ లేకపోవడంతో యువత ఎక్కువ శాతం బానిసలవుతున్నారని మహిళల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బెల్ట్ షాపులను మూసివేయాలని పలుమార్లు మహిళలు వివిధ సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అన్ని బెల్ట్ షాపులు మూసివేయించారు. కోడ్ ముగియగానే మళ్లీ బెల్ట్ షాపుల దందాలకు రెక్కలొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. బెల్ట్ షాపులకు సంబంధించిన అధికారుల మామూళ్ల విషయం వైన్స్ నిర్వాహకులకే చూసుకుంటున్నట్లు తెలిసింది. రూరల్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు కొందరు ఈ వ్యవహారాన్ని మామూలుగా తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. పల్లెల్లో బెల్ట్ షాపులు మూసివేసిన వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.